హలో హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి నేను న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఇంకా ఒక చిన్న డెమో కూడా మీకు చేసి చూపిస్తాను. మన న్యూట్రిలైట్ చెర్రీ ఐరన్లో ఏమేమి ఉంటాయి, అది మన బాడీకి ఎలా యూజ్ అవుతుంది అనేది మీకు చూపిస్తానండి. ఇది మనకు బయట దొరికే ఐరన్కి యూజ్ చేస్తూ ఉంటాం కదండి చాలామంది. ఇది చూసారా, ఇది మ్యాగ్నెట్ అండి. ఇది మ్యాగ్నెటా కాదనేది ఇప్పుడు మీరే అబ్జర్వ్ చేయండి. పిన్ అనేది ప్రెస్ అవుతుంది, అతుక్కుంటుంది, కాబట్టి ఇది ఖచ్చితంగా మ్యాగ్నెటే కదండి. ఈ మ్యాగ్నెట్తో నేను డెమో అనేది చూపిస్తున్నాను. ఇప్పుడు చూడండి, ట్యాబ్లెట్ అనేది మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది. అంటే ఈ ట్యాబ్లెట్లో ఏముంటుందంటే ఐరన్ కాదండి. ఈ ట్యాబ్లెట్లో ఉంటున్నది ఏముంటుందంటే ఇనుము అనేది కలిసిందండి. ఇనుము కలిస్తేనే కదండి మనకు మ్యాగ్నెట్కి అతుక్కునేది. అందుకే ఇలాంటి మందులు తీసుకోవడం వల్ల మనం ఒకదానికి తీసుకుంటున్నాము, కానీ మనకి ఇంకా వేరేటివి కూడా జబ్బులు అనేవి వస్తుందండి. ఇది చూడండి, ప్లాస్టిక్ మన కడుపులోకి వెళ్తే అది ఎలా ఏమవుతుందనేది నా మాటల్లో చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఆవులకే ఇది అవుతుంది. అందుకే ప్లాస్టిక్ కవర్స్ ఇలా ప్లాస్టిక్ సంబంధించినవి యూజ్ చేయకూడదు. జంతువులు తిని వాటికి ప్రాణానికి హాని అనేది మన అందరికీ ఐడియా ఉంది కదండి. ఇది న్యూట్రిలైట్ ఐరన్ చెర్రీ అనేది. ఇప్పుడు నేను ఒకటి తీసుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి, నేను ఎంత ప్రెస్ చేసి అతికిస్తున్నా ఈ న్యూట్రిలైట్ చెర్రీ అనేది అతుక్కోవడం లేదండి. ఇప్పుడు చూసారా, ఇప్పుడు మనకి డాక్టర్స్ కానివ్వండి, మెడికల్ షాప్లో దొరికే ఈ మందు అనేది జస్ట్ నేను అలా పైన పెడుతూ ఉంటే అది మ్యాగ్నెట్కి అతుక్కుంటుంది. అంటే మనము ట్యాబ్లెట్ అనేది తీసుకుంటున్నాము. ఆ ట్యాబ్లెట్తో ఏం తీసుకుంటున్నాము? ఐరన్ కూడా తీసుకుంటున్నాము. ఐరనే కదండి మ్యాగ్నెట్కి అతుక్కునేది. చూడండి, అంత బ్లాక్ ఐరన్ ఎలా మిక్స్ అయిందో మ్యాగ్నెట్కి అతుక్కుందో మీరే ఒకసారి అబ్జర్వ్ చేయండి నీట్గా. ఇలాంటివి తీసుకోవడం వల్ల మనకు శరీరానికి ఎంత హాని మీకే తెలుస్తూ ఉంటుంది కదండి ఈ డెమో రూపంలో. ఈ చెర్రీ ఐరన్లో అండి 90 ట్యాబ్లెట్స్ అనేవి వస్తాయండి. ఇందులో పోషక విలువల గురించి మనం తెలుసుకున్నామండి. ఐరన్ వచ్చేసి 90 గ్రామ్స్ ఉంటుందండి. విటమిన్ సి అనేది 65 mg ఉంటుందండి. ఫ్లోరిక్ యాసిడ్ అనేది 220 mg ఉంటుందండి. ఇంకా వచ్చేసి అండి ప్రయోజనాలు ఏమంటే, రక్తంలో హెమోగ్లోబిన్ అనేది పెంచుతుందండి ఈ న్యూట్రిలైట్ ఐరన్ అనేది. శరీరానికి ఆక్సిజన్ సరఫరా అనేది మెరుగుపరుస్తుందండి. అలసటను బలహీనతను అనేది